ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళ 90s సినిమా ఇది వెబ్ సిరీస్ లాంచ్కి నేను ఉన్నాను. సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ. అది ఎంత హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలి. అది కాకుండా లుక్ ఏమో కలర్ ఫోటో సినిమా లుక్ ఉంది. అది కూడా ఒక పాజిటివ్ సైన్. ఆ తర్వాత మ్యూజిక్ ఏమో ఈ మధ్య బేబీ సినిమా ఫీల్ వచ్చింది. అన్నీ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అయితే లక్కీగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను. క్లైమాక్స్లో నా వాయిస్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అందుకు ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్. నేను చీఫ్ గెస్ట్ కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ సాయి తన పేరు మార్చుకుని సూక్షిత్ అని ఒక పలకలేని పేరు పెట్టుకున్నాడు. బట్ అందరూ పలకాలని కోరుకుంటున్నా, అందరి నోట్లో నానాలని కోరుకుంటున్నా ఆ పేరు. సాయి చాలా కాలంగా తెలుసు నాకు. ఎస్పెషలీ ఈ సినిమాలో పనిచేసిన జెమిని సురేష్, నేను బెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. మేము రెగ్యులర్గా ఎవ్రీడే కలుస్తుంటాం కాబట్టి తను చేసే ప్రతి సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎక్కువగా మాట్లాడిన సినిమా ఈ సినిమా. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న సినిమాల్లో ఆర్పి ఈ దూరదర్శన్ అనే సినిమా గురించి నేను నీకు పర్టికులర్గా చెప్పాలి. ఈ సినిమా మాత్రం నాకు ఎందుకో పెద్దగా కొడతాది అనిపిస్తుంది. అంత డెడికేషన్తో చేస్తున్నారు టీం అందరూ అని. అది ఒక పాజిటివ్ సైన్. అయితే ఇది ఒక చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. అదొక పాజిటివ్ సైన్. అది చెప్పచ్చలేదు, అందుకు నేను చెప్పట్లేదు. బట్ వాట్ ఐ సెడ్ అండ్ డన్, ఈ పర్టికులర్ మూవీ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళి అందరికీ మెమరీస్ మళ్ళీ గుర్తు చేసే విధంగా ఉంటుందని నాకు తెలుసు. అండ్ అందులో మన లవ్ స్టోరీస్ కూడా మనకు గుర్తొస్తాయేమో, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, కార్తికేయ అండ్ హిస్ టీమ్. కార్తికేయ గారు ఆల్ ది బెస్ట్. లుక్ అయితే చాలా బాగుంది. మొత్తం పేరు పేరున టీం అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ఈ సినిమా మీకు చాలా సినిమాలు తీసుకురావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా వల్ల ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.